మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా డ్వాక్రా సంఘాల మహిళలే యజమానులుగా ఏర్పాటైన చేయూత మహిళా మార్ట్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అమ్మకాలు లేక నీరసించిపోతున్నాయి. రాష్ట్రంలోనే తొలి చేయూత మార్ట్ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ మార్ట్ ప్రస్తుతం కస్టమర్లు లేక వెలవెలబోతోంది. లక్ష్యం ఉన్నతమైన సాధనలో మార్ట్లు చెతికిల పడుతున్నాయి. ఎందుకు? ఉప్పాడ మహిళా మార్ట్ పై స్పెషల్ స్టోరీ. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటైన చేయూత మహిళా మార్ట్లు అధికారులకు చేయూతగా మారాయి. పెట్టుబడులు పెట్టిన డ్వాక్రా మహిళలకు మొండి చేయి చూపిస్తున్నాయి. డ్వాక్రా సంఘాల సభ్యులకు కనీసం మార్టుల్లో జరుగుతున్నదేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మార్ట్ ప్రారంభించిన 2.5 ఏళ్లలో కనీసం కరెంటు బిల్లు కట్టేందుకు లాభాలు రాలేదంటే వ్యాపారం ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మహిళలను వ్యాపారవేత్తలుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ గత ప్రభుత్వం సెర్ఫ్ ఆధ్వర్యంలో బిగ్ ఇంపాక్ట్ యాక్టివిటీ పేరుతో చేయూత మహిళా మార్ట్లను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో రాష్ట్రంలోనే తొలి చేయూత మహిళా మార్ట్ను 2022 ఆగస్టులో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు ప్రారంభించారు. ఒక్క డ్వాక్రా మహిళ చేత 200 రూపాయల చొప్పున 23,000 మంది డ్వాక్రా మహిళల వద్ద నుంచి సుమారు 45 లక్షల రూపాయలని కంట్రిబ్యూషన్ పద్ధతిలో మహిళా మార్ట్లో పెట్టుబడి పెట్టించారు. అయితే ఈ 2.5 ఏళ్లలో దాదాపు 4 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరిగినట్టుగా అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంత మొత్తంలో వ్యాపారం జరిగినప్పటికీ 3,50,000 రూపాయల కరెంటు బిల్ నేటికి చెల్లించలేని పరిస్థితుల్లో మార్టుంది. ఇతర మార్ట్ల కంటే తక్కువ ధరకు నాణ్యమైన సరుకులను అందించడం ద్వారా ప్రజల ఆదరణ పొంది మహిళలను లాభాల బాట పట్టించాలన్నది లక్ష్యం. కానీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందంటున్నారు ఉప్పాడ మహిళా మార్ట్ సభ్యులు. బయట ధరల కంటే మహిళా మార్ట్లో ఎక్కువ ధరలున్నాయని ప్రచారం జరగడంతో సరుకులు కొనేవారు లేకపోవడంతో వెలవెలపోతోంది. ఉప్పాడ మార్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు సంపూర్ణంగా ఆడిటింగ్ జరగకపోవడంతో మార్ట్లో కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను డ్వాక్రా సభ్యుల ముందు ఒక్కసారి కూడా అధికారులు ఉంచలేకపోయారు. రాష్ట్రంలో 40 మహిళా మార్ట్లను ప్రారంభించగా కాకినాడ జిల్లాలో ఉన్న 4 మహిళా మార్ట్లలో అమ్మకాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఉప్పాడ చేయూత మహిళా మార్ట్లో కనీసం రోజుకు 10,000 రూపాయల అమ్మకాలు కూడా జరగకపోవడంతో మార్ట్ నిర్వహణ కష్టంగా మారింది. ప్రతి 6 నెలలకోసారి లాభాలు పంచుతామని సెర్ఫ్ అధికారులు సభ్యులకు హామీ ఇచ్చారు. ఆ హామీకి అతీగతి లేకుండా పోయింది. అలాగే మార్ట్ ప్రారంభించిన 10 రోజుల్లోనే ఏ విధమైన అనుమతులు లేకుండా మండల సమాఖ్య నిధుల్లోంచి 20 లక్షల రూపాయలు మార్టుకు మళ్లించారు. పైగా గతంలో పనిచేసిన అధికారులు పర్సంటేజీల కోసం కంపెనీల నుంచి కాకుండా మధ్యవర్తుల ద్వారా వస్తువులను కొనుగోలు చేశారంటూ అప్పట్లో ఆరోపణలు హల్చల్ చేశాయి. మార్టులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి సరుకులను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఒక్కో చోట ఒక్కో విధమైన సమస్య ఎదురవుతోంది. ఉప్పాడ మార్ట్కు హోల్సేల్ షాపులు సరుకు అందించడానికి నిరాకరించాయి. 12 మంది వర్కర్స్తో ప్రారంభమైన ఈ మార్ట్లో ఇప్పుడు 6 ఉన్నారు. వారికి కూడా నెల జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ రిపోర్ట్లను బహిర్గతం చేయడం లేదు. కొన్నిసార్లు మార్ట్లోని సరుకులను కొనేలా డ్వాక్రా సంఘాల సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. సరుకులను కొనకుంటే బ్యాంకు రుణాలను నిలిపివేస్తామని, డ్వాక్రా సంఘాల నుంచి సభ్యుల్ని తొలగిస్తామని ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత మార్ట్లో అమ్మకాలు పెంచేందుకు అధికార బృందాలను ఏర్పాటు చేసింది కొత్త ప్రభుత్వం. మార్ట్స్లో సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ 6 నెలల నుంచి కొన్ని చోట్ల బాగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద అసలు ఏ కారణం చేత ఆ విధమైనటువంటి డిక్లైనింగ్ ఎందుకు సేల్స్ జరుగుతున్నాయి అనేది దానికి పెంచడానికి మనం ఏ చర్య తీసుకోవాలనే దానికోసమే ప్రత్యేకించి ఈ డ్రైవ్ మోడ్ లాగా పెట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా సేల్స్ అక్కడ ఎలా ఉంది,
దాన్ని పెంచడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీంట్లో దీన్ని ముఖ్యంగా తెలియజేయమంటం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ వెరిఫికేషన్ చేయటం అనేది జరిగింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్టుల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు డ్వాక్రా సభ్యులు. మాకు మహిళా మార్టు పెట్టారని కానండి, అప్పుడు సర్ఫ్ నుంచి కొన్ని డబ్బులు వస్తాయి, 2 మండల సమితిలు కలిపి ఒక మార్టు పెడతామని చెప్పారు. ఆ మార్టు పెట్టినప్పుడు ఆ సంఘాల నుంచి సర్ఫ్ నుంచి ఇచ్చే డబ్బులు కాకుండా మండల సమితి నుంచి కొంత, తర్వాత చిన్న సంఘాల నిధుల్లో నుంచి సంఘానికి వచ్చేసి 2000, సభ్యురాలకు వచ్చి 200 రూపాయలు చొప్పున ఇమ్మన్నారండి. ఆ రోజు అలా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు మాకు దానివల్ల ఏ ఉపయోగం లేదండి. అప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే సంవత్సరానికి ఒకసారి మీకు వచ్చే ఆదాయాన్ని పంచుతాం, తర్వాత 2వ సంవత్సరం నుంచి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు చొప్పున పెంచుతామన్నారండి. ఇప్పుడు వరకు దానివల్ల మాకు ఎటువంటి ఆదాయం కూడా రాలేదు. ఆ రోజు మేము మార్టు ఏర్పాటు చేసేటప్పుడు మమ్మల్ని కమిటీలుగా వేసారండి. ఆ కమిటీలుగా వేసారు, కానీ అప్పుడు కమిటీలు తీయటమే, కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఆ కమిటీ వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేశారు, అసలు సమైక్యలో ఏం జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి సమైక్యకి పుట్టినరోజు జరుగుతున్నాం, అది చేస్తున్నాం అని అంటున్నారు, కానీ వినేంత వరకు తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఈ రోజు వరకు కూడా కనీసం ఎప్పుడో గతంలో చేసిన పాత ఓబీలమే మేము. ఈ రోజు వరకు మాకు ఆ విషయం గురించి ఏది కూడా తెలియదు. మూట పెడతానని సార్లు మాకు ఇక్కడ మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి మేము గ్రూప్కి వచ్చి 200 సభ్యురాలు వచ్చి ఎత్తాలా అని చెప్పారండి. సభ్యురాలకు వచ్చి మేము 200 ఎత్తామండి. ఎత్తిన తర్వాత మా మాటలో మమ్మల్ని కూడా కమిటీలుగా తీసారండి. నన్ను బట్టల కమిటీలు కొనుగోలు కమిటీగా తీసుకెళ్ళారండి రాజమండ్రి. మేము బట్టలు అయితే కొనుక్కొచ్చామండి. కొనుక్కొచ్చి వాళ్ళకి ఆ మాటలోనే ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని 15 రోజులు నన్ను పని చేయించుకున్నారండి. నాకు ₹1 కాదు, ఏది కూడా ఇవ్వలేదండి. తాము పెట్టిన పెట్టుబడి ఏమైందో తెలియడం లేదంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం రూపాయి లాభాన్ని కళ్ళ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్వాక్రా గ్రూప్ సభ్యులు. ఇప్పటికైతే మాత్రం అందులో ఆదాయం ఎంత వచ్చింది ఏంటన్నది సమైక్యులకి చర్చించుకుంటున్నారో తెలియదు. సభ్యులు అయితే మాత్రం గతంలో నేను అందులో చేశాను కాబట్టి నన్ను అడుగుతున్నారు. అసలు ఏమి రాలేదు. మా గ్రూప్ వాళ్ళు కూడా, మా సంఘస్థులు కూడా అడుగుతున్నారు. ఇలాగ మా మార్టుకి డబ్బులు ఇచ్చాం కదా, 3 సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు పొద్దు అవుతుంది, ₹1 కూడా మనకు ఆదాయం రాలేదు అనుకున్నాము. ఇప్పుడు ఒకటిసారి కాలు పెట్టిన తర్వాత ఏంటి అన్నది లెక్కలు కూడా మనకి దాంట్లో ఆదాయం ఎంత వస్తుంది, లాభం ఎంత వస్తుంది అన్నది కూడా మనకి తెలియదు. అందులో లెక్కలు కూడా మాకేం తెలియదు. ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా చెప్పలేదు. ఆ మాట ఎందుకు పెట్టారన్నది మాకు అర్థం అవ్వట్లేదు. అది ₹1 తగ్గింపు ఉంటేనే కదా ఎవరైనా వెళ్ళి కొంటారు. హెచ్చించాలో అంటే రూపాయి ఎక్కువైతే ఎవరు కొంటారు? బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కొనేసుకుంటున్నారు. వెళ్ళి మాటకు రావట్లేదు. ఆ మాటలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా తెలియదు. మహిళలే పెట్టుబడి పెట్టి మహిళలే నిర్వాహకులుగా ఉన్న చేయూత మహిళా మార్ట్లు కొనుగోలు లేక వెలవెలబోతున్నాయి. బహిరంగ మార్కెట్ల ధరల కంటే తక్కువ ధరలుంటే అమ్మకాలు పెరుగుతాయంటున్నారు సభ్యులు. చేయూత మార్ట్లపై ప్రభుత్వం సమీక్ష జరిపి లాభాల బాట పట్టించాలని సభ్యులు ఆశిస్తున్నారు.